కాస్త నెగోషియేట్ మనకి హిదాయతీ కావాలంటే సన్మానం కావాలి, హిదాయతీ కావాలి. ఎందుకంటే మన మధ్యలో ఉంటాడు, దానికి మనం కనబడతాం, దానికి మనం కనబడతాం, మనం వాళ్ళకి కనపడతాం. ఎవరులే మనకి మనం కనపడతాం, ఆయన మనం కనబడతాం. ఎవరో మధ్య ఉంటాడు సైతం. ఆ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మరి బాబు ఇక్కడ మాటలు బాగానే అంటున్నారా, ఇక్కడ ఎవరో ఒక మారుతున్నాడో, ఒకడు మారాలంటే మాత్రం మిగతా కూడా మారిపోతారా బాబు, ఆని పక్క లాగాలను అనుకుంటా అనుకోరా. ఎవరో సైతం అండి పెద్దలు ప్రవర్తనే మార్చేయాడు. మన పెద్దలు ఉంటారు, మనం ఏం చేయాలి? మన పెద్దలు ఉంటారు కదా, ఇష్టమాల కూర్చోండి, భయంలో కూర్చోండి, తుమాలో కూర్చోండి, తాగిలో కూర్చోండి, మాట వినండి, మాట వినండి. ఎందుకంటారు? ఆ సభలో ఆ మాటలోనే ఇదాయితీ, దాంట్లోనే ఇదాయితీ. ఇదాయితీ తెలుసా? సన్మార్గం. అల్లాహ్ తబారక మన మీద కారుణ్యాలు, బరకతులు, శుభ్రం కురిపిస్తాడు. ఎక్కడ? ఇలాంటి చోటే కురిపిస్తాడు. మనకి ఎలా ఉందంటే, పోలే సాయిగా చెప్పింది చెప్తున్నారు, భాషగా చెప్పింది చెప్తున్నారు, వాయించిందే వాయించినారా ఎందుకు అనేసి మనం బయట గేట్ దాటి మర్చిపోయావా? ఇదాయితీ మనకు ఉండదు. ఉంటదా? ఇక నఫ్సు చూసారా? నఫ్సు తొక్కు పెట్టారు. ఎలా ఇక ఏ రకంగా మాట వింటున్నావో, ఏ రకంగా మాట వింటున్నావో ఆ మాట విని కాస్త ఆమె విశ్వాసం వచ్చి బాగా ప్రసాదించు అల్లాని ఎక్కడ మనం కూర్చోవాలి. ఆ సంకల్పంతో కూర్చుంటేనే మన లోపల మనసుకి మాట తగులుతాయి. అన్ని భాషలో మరి చాలా చోట్ల మరి రంజాన్ ఉంటుందో, బక్రీద్లో ఉంటుందో, జుమాలో ఉంటుందో, జమాతులు వస్తున్నాయి మాట్లాడుతున్నాం, అయినా సరే మార్పు రాలేదు మనకి. ఎందుకు రాలేదు? లోపల నియత్తు సంకల్పం సరిలేదు. సంకల్పం సరి ఉందా? సరిలేదు. మన గురుగారు మాట చెప్పేవారు, ట్యాప్ నుంచి నీళ్ళు వస్తాయి కదకి, బింది పెట్టాం కింద, నీళ్ళు సరళం మంచి కోసం వచ్చేస్తున్నాయి, బింది పెట్టాం, కానీ బింది సరిలేదు కాబట్టి తీర్పు తిరిగిన దాకా కూడా ఆ మాటలు ఎక్కినది మనకి ఎక్కడ. అవునా కదా? అల్లాహ్ తఆలా